భావిస్తున్నారు ఒక రకంగా. అంటే నాకు పెద్ద జీసస్ మీద అవగాహన లేదండి. బాబా వాంగీకి జీసస్ కి ఏం సంబంధం ఉందో కూడా నాకు తెలియదు. ఆవిడ జీసస్ వస్తున్నారని రాశారో లేదో కూడా నాకు తెలియదు. అదే కాబట్టి ఈ సబ్జెక్ట్ మనం తీసుకున్నటువంటి టాపిక్ లో అది ఎక్కడి నుంచి వస్తుందో, ఆ బుక్ ఏంటో, దాని సోర్స్ ఏంటో నాకు అంత నాలెడ్జ్ లేదు. కాబట్టి నేను ఎక్కువగా అందులో పోకుండా ఉండడమే ఉత్తమం. ఓకే. బాబా వాంగి అనేటటువంటి మనిషి ఆవిడ మాట్లాడినటువంటి చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ చాలా ఫెయిల్యూర్ అయినాయి. అన్ని సక్సెస్ఫుల్లే కాలేదు. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్యూర్ అయినాయి. కాబట్టి ఫెయిల్యూర్ అనేటటువంటిది ఆమె దాంట్లో కూడా ఉంది. 100% ఆమె మాట నమ్మడానికి లేదు, 100% తీసేయడానికి లేదు. కారణం బాబా వాంగి చెప్పే ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న 2010-14 మధ్యలో అనియుద్ధం అవుతుందండి, అది కాలేదు. 44 అమెరికా అధ్యక్షుడు చివరి అధ్యక్షుడు అని చెప్పింది, అంటే బరాక్ ఒబామా లాస్ట్ కావాలి, అది కాలేదు. 2016లో ఐసిస్ ఐరోపాని పరిపూర్ణంగా ఆక్రమించుకుంటుంది. ఎక్కడైనా చిన్న దాడులు చేసిందేమో కానీ ఆక్రమించుకున్నటువంటిది లేదు. 2023లో గ్రహాంతర వాసులు వచ్చి దాడి చేస్తారని చెప్పింది, అది జరగలేదు. 1994 ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ బి అనేటటువంటి పేరున్న అక్షరం కలిగినటువంటి దేశం కొడుతుంది అని చెప్పింది, కానీ ఇది నిజం కాలేదు. అట్లా అదే విధంగా ఉల్కల దాడి జరుగుతుంది అని చెప్పింది రష్యా మీద, మెట్రాయిడ్స్ దాడి, అది కూడా కాలేదు. ఇలా మొత్తము 2028 నాటికి మానవులు సముద్ర గర్భంలో నివసించడం, ఇవన్నీ తర్వాత. కాబట్టి ఇలా ఆవిడ చెప్పినవి కానివి చాలా ఉన్నాయి, అయినవి చాలా ఉన్నాయి. నేనేం చెప్తాను అంటే అన్నీ నిజమంటానికి వీల్లేదు, అలా అని అజాగ్రత్తగా ఉండి కొట్టిపారేయడానికి వీల్లేదు. ఆమె చెప్పిన దాంట్లో 10 జరిగినప్పుడు 11 దాంట్లో సూచనప్రాయంగా జాగ్రత్తలు పడాలి. కానీ ఇలా చెప్పడం వల్ల ఇవాళ దగ్గర జపాన్ కి $4 బిలియన్. ఏం కామెంట్ చేస్తున్నారంటే జపాన్ లో సునామీ విషయం పైన మతాల మధ్య కూడా కొంతమంది ఈ రకంగా జీసస్ వస్తున్నారని ఇందాక కామెంట్ చూస్తాను. ఇఫ్ జీసస్ కమ్స్ కృష్ణ 2 కమ్స్, ఇఫ్ కృష్ణ కమ్స్ అల్లా 2 కమ్స్. అంటే ఇది ఎక్కడ చూసినా ఈ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం. అక్కడేదో విపత్తు వస్తోంది, ప్రకృతి వైపరీత్యం అని చెప్పి కొట్టిపారేయకుండా జాన్ వెస్లీ గారు హీఈస్ వెల్ మెచ్యూర్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ టు, ఆయన కూడా ఎస్ నేను ఏకీభవిస్తానని చెప్పడం, ఇంకొకరు జీసస్ అనడం, తర్వాత అల్లా కమ్స్ అని ఇంకొకరు అనడం, ఇలా కూడా అంటే పబ్లిక్ ఒపీనియన్ మీకు చెప్తున్నాను నేను. మీరు తర్వాత మీరు ఏం కామెంట్ చేస్తారో చేయండి. జాన్ వెస్లీ గారు మీకు టైం ఇస్తాను నేను, ఐ విల్ గెట్ టు యూ. సో అంటే ఇక్కడ కూడా జపాన్లో జరిగే విషయాలపైన మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో జీసస్ ఏంటి, కృష్ణ ఏంటి, ఏం చెప్తారు జాన్ వెస్లీ గారు మీరు? కృష్ణుడు ఇప్పుడు జరిగేవన్నీ నేను కేవలం యేసు ప్రభు వస్తున్నాడు కాబట్టి ఎన్ని విధ్వంసాలు జరుగుతాయని చెప్పట్లేదు. నేను చెప్పేది బైబిల్లో ఉన్న విషయం ఏంటంటే యేసు ప్రభు ఆయన రెండో రాకడ వచ్చేటప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు అనేది బైబిల్ బిలీఫ్. మనం చూస్తున్న భూమి ఇవేమీ కూడా ఉండవు, ఇవన్నీ లయమైపోతాయి. నూతనమైన ఆకాశము నూతనమైన భూమిని దేవుడు మరలా సృష్టిస్తాడు అనేది బైబిల్ బిలీఫ్ చెప్పాను నేను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఎలా చెప్పాలంటే ఇప్పుడు దేవుడు వస్తున్నాడు కాబట్టే ఇంతమంది చనిపోవాలనే రకంగా పోర్ట్రే అవుతుంది. బికాస్ మీరు అది చెప్పకండి. పోనీ ఎంతమంది చనిపోవాలంటే ఒకటండి, మనకి అన్నిటిలో కూడా మనకి నరకం ఉందని నమ్ముతామా నమ్మమా? మనం యముడు ఉన్నాడని నమ్ముతారు కదా మీరు. యముడు ఎందుకు ఉన్నాడు? మీరు చర్చ వేరే దగ్గర తీసుకెళ్తున్నారు, చర్చ వేరే దగ్గర తీసుకెళ్తున్నారు. అది నిజంగానే మీరు ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తే అది మళ్ళీ నిజంగా రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ దారితీసే అవకాశం ఉంది. నేను అంటుంది ఒకటే, దేవుడు వస్తున్నటువంటి మాటలు ఎవరైతే చెప్తున్నారో మీ నుంచి నేను క్లారిటీ తీసుకోవాలనుకున్నాను. బట్ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఏ దేవుడు ఏ మతం వాళ్ళైనా కూడా ఎవరిని గాయపరచాలని అనుకోడు. బిఫోర్ దట్ నువ్వు కాలర్ కూడా తీసుకుంటాను. కాలర్ ఫ్రమ్ హైదరాబాద్, శ్రీధర్, రైట్? శ్రీధర్ గారు హలో, మాట్లాడండి సార్. హలో మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. బంగారే శర్మ గారా, మీ ఆస్ట్రాలజిస్ట్ గారా, ఆయన చెప్తూ ఏదో $1 మిలియన్ ఖర్చు పెడుతున్నారు సైంటిస్టులు, చాలా గొప్పోళ్ళు, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాము, వాళ్ళు ముందు చెప్పక్కలే, తప్పు వాళ్ళు కదా అన్నారు. వాళ్ళే చేసుకునేటట్టయితే వీళ్ళు ముందు ప్రెడిక్షన్స్ చెప్పవలసింది, అడగవలసింది ప్రెడిక్షన్స్ బట్టే ఉంటది కదా అది. ఇప్పుడు
మీరు ఏదైనా సరే, మీరు ఏదైనా వీళ్ళ జాతకాల ప్రకారం ఏంటి, మనం ఏదైనా అడిగేసినామంటే జాతకం అయితేనే అవుతుంది, రాకపోతే అవదానం ఎట్టేది కదా వీళ్ళు చెప్పేది. అవును. మరి అలాంటప్పుడు ఆడు $300 మిలియన్ ఖర్చు పెట్టారు, వాళ్ళు చెప్పలేకపోయారంటే అంటే వీళ్ళు ఎందుకు ఇంకా అలాంటప్పుడు మనకి ఓకే ప్రెడిక్షన్ చెప్తే ఇప్పుడు మీరు తీసి ఇప్పుడు మీ ఛానల్ తో నేను మాట్లాడుతున్నానంటే ఎప్పుడో రాసి ఉన్నదనే కదా వీళ్ళు చెప్పేది జాతకాల ప్రకారం. ఓకే మరి అలాంటప్పుడు ఇంకా ఇప్పుడు మీ తప్పు నా తప్పు అంటాం, వీళ్ళు ఎందుకు, ఇంకా వీళ్ళ డిస్కషన్ ఎందుకు మనకి? ఇంకా వారిని అడగండి ఒకసారి, అది ఇదే నిజంగా అయితే కనుక అది ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు సైంటిస్టులే తప్పు అన్నప్పుడు సైంటిస్టులు ఎందుకు, వీళ్ళే చెప్పేయచ్చు కదా మొత్తం అన్ని. మరి వీళ్ళ ప్రెడిక్షన్స్ ఏమైనాయి మరి? రైట్, ఓకే నేను అడుగుతాను. సో మంగళేశ్వరం గారు మీకు వినిపించిందా? విన్నానండి, రైట్. విన్నా. నేనేం చెప్పాను అంటే ఎవరో ప్రశ్న వేశారు అని మీరు చెప్పారు. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, అయ్యా దీని మీద చాలా పెద్ద విస్తృతమైనటువంటి గ్రంథము, దీని రీసెర్చ్ కి తగ్గటువంటి వ్యవస్థలు ఇక్కడ పెద్దగా లేవు. కొంతమంది ఎవరైనా చెప్పగలిగితే రైట్ కావచ్చు, కానీ నేనేం చెప్తున్నాను, ఆ ఎక్విప్మెంట్ తయారు చేసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు, దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు, టేక్ ఆఫ్ ఎవ్రీథింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఇది ఎందుకు జరిగిందో ఇప్పటికి చెప్పారా అండి? లేదు, ఇప్పటివరకు నేను అంటున్నటువంటి పాయింట్ లో ఉండే లోతు ఆయనకు అర్థం కాలేదు. ఆయన ఆవేశంగా ఏదో నన్ను క్వశ్చన్ చేయాలని అనుకోని ఏదో మాట్లాడారు, కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు చెప్పట్లేదు. ఇక్కడ గ్రంథాలన్నీ వెనకబడినాయి, రీసెర్చ్ చేయడానికి లేదు, ముందరికి వెళ్ళటానికి లేదు. అందులో సాధ్యమైనంత మటుకు దిస్ ఇస్ జస్ట్ ఏ డేటా సైన్స్. జ్యోతిష్యం అనేది ఒక డేటా సైన్స్. ఈ విధమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు ఒకప్పుడు ఇలా జరిగిందండి, ఈ గ్రహస్థితి ఇట్లా నోటీస్ అయినప్పుడు ఇది ఇలా జరిగిందండి, ఇది ఇలా జరిగింది. సో దెర్ ఈస్ ఎవ్రీ ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్ కమింగ్. ప్రాబబిలిటీ అనేటటువంటి సబ్జెక్ట్ ని మీరు తీసుకొని ఇదమిత్తంగా చెప్పండి అంటే ఎట్లా? సైంటిఫిక్ గా మీరు తీసుకున్న రీసెర్చ్ లోనే మీరు చెప్పలేనప్పుడు ప్రాబబిలిటీదే ఖచ్చితంగా చెప్పాలని ఎలా అనుకుంటున్నారు అని నేను చెప్పింది. స్టాటిస్టిక్స్ అంటాం. ఓకే, సో అది ఆయన అడిగినటువంటి క్వశ్చనే ఇన్వాలిడ్. నేనేం చెప్పాను అర్థం కాక అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ సైన్స్ కి ఆధారం ఏంటి అంటే క్వాంటమ్ అంటున్నారు కొంతమంది. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి కాలర్ తీసుకుంటా నేను. రైట్, కిరణ్ ఫ్రమ్ సత్తెనపల్లి. రైట్, కిరణ్ గారు మాట్లాడండి. హలో కిరణ్ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది వచ్చేసరికి బైబిల్ కూడా ఈ జ్యోతిష్యం అనే ఫ్యూచర్ కు సంబంధించి జరగబోయే వాటిని ప్రవచనం అనే పేరుతో చెప్పిద్దండి. జీసస్ క్రైస్ట్ వచ్చే ముందు భూమి మీద జరిగే ఉత్పాతాల గురించి, దానికి ఎంత నష్టం వాటిల్లేది అనేది కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ లో వింటున్నారండి? రైట్, వింటున్నాను, చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ లో జపాన్ కు సంబంధించి ఆమె ఏదైతే చెప్తుందో, ఆమె ఎనాలిసిస్ ఏ విధంగా చేసింది అనే దానికి భారతీయ జ్యోతిష్యానికి సంబంధమే లేదు. ఆమె ఏ విధ విధానాలను బట్టి అనుసరించి ఇది ఇట్లా జరగబోతుందని ఒక ఎగ్జాక్ట్ డేట్ తో సహా చెప్పిందంటే, ఎగ్జాక్ట్ డేట్ తో చెప్పడం అనేది మామూలు విషయం కాదండి. మన భారతదేశంలో బ్రహ్మం గారు పలాని చెప్పారు, ఎప్పుడో చెప్పిన బ్రహ్మం గారు అని చెప్తా ఉంటారు. ఎగ్జాక్ట్ డేట్ తో చెప్పడం అనేది కొద్దిగా మనం సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే, ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఎగ్జాక్ట్ డేట్ ఎవరు చెప్పాలి ఇంతవరకు. ఈవెన్ బైబిల్లో కూడా అట్ ద ఎండ్ ఆఫ్ టైమ్స్ లో ఈ విధంగా జరుగుతుందని చెప్పి కొన్ని సూచనలు, ప్రపంచం మొత్తం మీద భూకంపాలు వస్తాయి, ఇట్లా యుద్ధాలు జరుగుతాయి, భీకరమైన యుద్ధాలు జరుగుతాయని రాయబడి ఉంది. ఇవన్నీ ఏంటంటే సూచనలు మాత్రమే. యుగాంతం అని మీరు చెప్తున్న యుగాంతం అయితే అప్పుడే రాదు, దానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. మన సైన్స్ లో కూడా చూసుకున్నట్లయితే ఆకాశంలో నక్షత్రాలు వినాశనం అవటం, మన కొత్త నక్షత్రాలు పుట్టడం ఏ విధంగా చూస్తున్నామో, భూమి కూడా ఒక దినాన నాశనం అయ్యి కొత్త భూమి పుడుతుంది అనేది బైబిల్ సిద్ధాంతం. సో ఈ విధంగా సైంటిఫిక్ గా చూసుకున్నా ఇది మ్యాచ్ అవుతుంది, ఇట్లా ఉంది అనేది మాత్రం వాస్తవం. ఓకే, సో ఇది నా వెర్షన్ అండి. ఓకే, ఇప్పుడు మీరు బిలీవ్ చేస్తున్నారా లేదా ఫైనల్ గా? ఇది మన ఎగ్జాక్ట్ గా చెప్పలేమండి, ఎందుకంటే మేము బైబిల్ అనుసరించి మాత్రమే నమ్ముతాం కాబట్టి. బైబిల్ ని ఆమె ఎంత విశ్వసిస్తుంది, ఆమె క్రీస్తుకు సంబంధించినట్టు విశ్వాసురాలా కాదా అనేది మనకు తెలియదు కాబట్టి, ఆమె ఏ బేసిస్ మీద చెప్పిందో మనకు ఒక ఖచ్చితమైనటువంటి స్ట్రాటజీ ఏం లేదు, మనకు ఏం తెలియదు. సోర్స్ ఆఫ్ ఐడియా ఏంటి అనేది మనకు తెలియదు.
ఓకే ఆ ఒక బుక్ రాసిందంటే, బట్ ఎగ్జాక్ట్ డేట్ ఇచ్చింది కాబట్టి మనం కూడా ఆసక్తిగా గా చూస్తున్నాం. ఇది ఇట్లా జరిగితే ఒకవేళ Right. ప్రెడిక్షన్స్ అన్ని చూద్దాం. కరెక్ట్ అయితే అవును, 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 చూద్దాం. థ్యాంక్ యూ అండి. హలో సో జాన్ వెస్లీ గారు, సో ఏంటి బాబా వంగ జోస్యం, సో కాసేపు మనం ఆ రిలీజియస్ సంబంధించి దేవుడు వస్తున్నాడు పక్కన పెడదాం. జోస్యం పైన మీకున్నటువంటి అవగాహన ఏంటి? జోస్యాన్ని నమ్మాలా వద్దా? బాబా వంగ జోస్యాన్ని జపాన్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగానే ఉంది. సో బాబా వంగ జోస్యం పైన మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ చెప్పినవి కూడా చాలా వరకు జరిగినాయి అంటే